లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే. చూడండి, మనం బ్రతకడానికి నీళ్ళు ఇస్తాం, ఆహారాన్ని ఇస్తాం, పండ్లను ఇస్తాం, ఇంకా భోజనాన్ని ఇవ్వగలుగుతాం. కానీ క్రీస్తు ప్రభు ఈనాడు ఏమంటూ ఉన్నాడు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మీరందరూ కూడా జీవించాలి అంటే నా శరీరాన్ని మీరు భుజించాలి అంటూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమండి? ఇది ఎలా చేయగలుగుతాం మనం? ఒక మనిషి యొక్క శరీరాన్ని భుజించగలుగుతాడా? మరి ఎందుకు క్రీస్తు ప్రభు ఈ మాటను అంటూ ఉన్నారు? మనిషి శాశ్వతంగా జీవించడానికి డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ చేయనటువంటి ప్రయోగం అంటూ ఏమీ లేదు. కళ్ళను మార్చారు, మెదడును మార్చగలిగారు, హృదయాన్ని మార్చగలుగుతూ ఉన్నారు. కానీ మనిషిని శాశ్వతంగా బ్రతికేవాడిగా చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మరణించినటువంటి ఏ ఒక్కరిని కూడా బ్రతికించలేకపోతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు మీరు జీవించాలి అంటే నా శరీరాన్ని భుజించాలంటూ ఉన్నాడు. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఇది సాధ్యమయ్యేనా? ఆనాడు ఆయన కానాపల్లెలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఒక్క మాటతో. లాజరు బయటికి రానగానే చనిపోయినటువంటి వాడు జీవంతో వచ్చాడు. పక్షవాత రోగితోని నీ పడకనెత్తుకొని వెళ్ళిపో అని చెప్పేసి అనగానే పడకనెత్తుకొని పోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది పాపాత్ములు మారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఒక్క మాటతో ఇవన్నీ జరిగినప్పుడు కడరాత్రి భోజన సమయంలో ఆయన రొట్టెనందుకొని ఇది నా శరీరం, దీనిని మీరు భుజించండి, మీరు నిత్యము జీవిస్తారు అని చెప్పేసి అన్నప్పుడు జీవించరా? ఇది నా రక్తం, దీనిని పానం చేయండి, ఎవడైతే నా శరీరాన్ని భుజిస్తాడో, నా రక్తాన్ని పానం చేస్తూ ఉన్నాడో అలాంటి వాడిలో నిత్య జీవం ఉంటుంది అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. మరి అవన్నీ జరిగినప్పుడు ఇది జరగదా అంటే ఖచ్చితంగా జరిగే తీరుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, పరలోకము నుండి నీకు అధికారం ఇవ్వబడినట్లయితే నీవు నన్ను ఎలా కొడతావు? నేను పైనుండి దిగి వచ్చినటువంటి వాణ్ణి అని ప్రభువు అంటూ ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి తిని పరమాహారముగా నుండవచ్చి తిని అన్నా యేసుని మాటలు విందామా, ప్రభు యేసుని కైకొందామా. అవునండి, ఆయన పరలోకమును వీడి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు. ఆయన శరీరాన్ని భుజిస్తేనే, ఆయన రక్తాన్ని మనం త్రాగితేనే మనందరిలో జీవం ఉంటూ ఉన్నది. అందుకే ప్రతిరోజు దివ్య పూజా బలిలో ఈ అప్పద్రాక్ష రసాలని పరిశుద్ధాత్మను పంపి ఆయన శరీరంగా, ఆయన రక్తంగా మార్చి మనకు నిత్య జీవాహారంగా ఇస్తూ ఉన్నారు. అలాంటి జీవాహారాన్ని భుజించినటువంటి మనందరం కూడా శాశ్వతంగా జీవించగలుగుతాము. ఎక్కడ అంటే ఈ లోకంలో కాదు, కానీ పరలోకములో మనం శాశ్వతంగా ఆయనతో పాటు జీవించగలుగుతూ ఉన్నాము. అలాంటి జీవాహారాన్ని పొందుతున్నటువంటి మనందరం కూడా భక్తి విశ్వాసములతోనే ఆయన శరీర రక్తాలను భుజించి శాశ్వతంగా జీవించే వరాన్ని, భాగ్యాన్ని ఇవ్వమని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం. నీవు శాశ్వతంగా జీవించాలనుకుంటున్నావా? మరణం లేనటువంటి వాడిగా బ్రతకాలి అనుకుంటూ ఉన్నావా? అయితే ప్రతిరోజు ఆయన యొక్క శరీరాన్ని భుజించాలి, ఆయన యొక్క రక్తాన్ని మనం పానం చేయాలి. అప్పుడే మనలో నిత్య జీవం ఉంటూ ఉంది. నిత్య జీవాన్ని ఇవ్వగలిగేవాడు ఆ యేసు ప్రభువు మాత్రమే. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.